కాకినాడ రూరల్ సర్పవరంలో జనసేన కార్యాలయం ప్రారంభించిన పంతం నానాజీ. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సర్పవరం గ్రామంలో యువత, మహిళలు, గ్రామ పెద్దలు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, సామాన్య ప్రజలు అధికార పార్టీపై విసిగి జనసేనలో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధించి ప్రజాప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. వాలంటీర్లు, వైసీపీ నాయకుల మాయలో పడవద్దని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయక 10,000 వేతనం ఇస్తారని హామీ ఇచ్చారని, వైసీపీ నాయకుల మాటలు మాయలో పడి రాజీనామాలు చేసి ఎన్నికల బూతుల్లో విధులు నిర్వహిస్తే భవిష్యత్తులో మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, చైర్మన్ శ్రీను, తాటికాయల వీరబాబు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్వాగతం పలకరించడం జరిగింది. అనేక మంది మాజీ సర్పంచ్ గారు, విజయ్ గారితో సహా అనేక మంది, అలాగే రజకులు కూడా అనేక మంది జాయిన్ అవ్వడం జరిగింది. గత 2 రోజులుగా జనసేన పార్టీలో సుమారు 1000 మంది జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కళ్ళు స్వలాభాలు అవి అడగట్లేదు, మౌలిక సదుపాయాలు ఒకటి అడుగుతూ ఉన్నారు. ఏ స్థాయికి చేరిపోయిందంటే మౌలిక సదుపాయాలు కూడా అడుక్కునే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజార్చింది. మౌలిక సదుపాయాలు అంటే ఎటువంటి అంటే మా కాలం వర్చట్లేదు, మా దోమలు గుడ్డేస్తున్నాయి, దోమల ముందు కొట్టట్లేదు, బ్లీచింగ్ పౌడర్ వేయట్లేదు, మంచినీళ్ళు అందట్లేదు, మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. వాటర్ ట్యాంక్ అన్నం ఇవ్వబడింది, దాంట్లో ఏదో తుప్పు వస్తుంది, తీయమంటే తీసివ్వట్లేడు, తీర్చేవారు బల్బు వెలగట్లేదు, మా హాస్పిటల్లో డాక్టర్ లేడు. అంటే ఏంటంటే బేసిక్ మన పన్ను కడితే మన పన్ను కట్టి చిన్న చేయవలసిన పనులు వాటిని కూడా అడుక్కునే స్థాయికి, ఆఫ్ఘనిస్తాన్ అటువంటి కంట్రీస్ జరిపోయే స్థాయికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను ఆ స్థాయికి గురి చేసింది. అన్నపూర్ణ అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని వ్యక్తికి, వ్యవసాయంలో మెలుకులు తెలియనటువంటి వ్యక్తికి ఎప్పుడు 4 చిరుకులు పడితే నిండిపోతే నీరు కింద దిగని పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. ఎక్కడా కూడా మురుక్కాలు తీయట్లేదు. ఏ రోజు పంటకు నీరు వదలాలో కూడా ఈ సన్నాసులకు తెలియదు. వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్మడానికి అయితే మటుకు చాలా ముందుకు దూసుకుంటూ వస్తూ ఉన్నారు రైతులకి. అలాగే ఇక్కడ ఈ నెంబర్ 2 వాడు ఇలా చేసుకుంటే వెళ్తారు, నెంబర్ 1 వాడు ఈ పండిన ధాన్యాన్ని కొనుగోలు దగ్గర ఏడిపిస్తూ ఉన్నాడు. కొనుగోలు దగ్గర పూర్తిగా బస్తాకి 2 కేజీలు, 3 కేజీలు, 5 కేజీలు మనిషిని బట్టి, నోరుని బట్టి 5 కేజీలు, 10 కేజీల దాకా తూకాల్లో తగ్గించేస్తూ ఉన్నారు. అలాగే బస్తా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు, రవాణా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఏనాడు కళ్ళం కాడికి వచ్చి బియ్యం ధాన్యం పట్టుకెళ్ళి పరిస్థితి నుంచి ఈవేళ రైతే తోలుకుని పట్టుకెళ్ళి అక్కడికి ఏదో రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి పెట్టుకున్నారు. ఇదే పరిస్థితిలో రైతులు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి ఉరేసుకునే పరిస్థితి కనపడుతుంది తప్ప రైతుకి ఎక్కడ ఏ భరోసా కనపడట్లేదు. ఇది అంతేకాకుండా ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వాలంటీర్లందరికీ కూడా దయచేసి నమస్కరించి తెలియజేస్తా ఉన్నాను. అమ్మ, నిన్న చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, 10,000 రూపాయలు ఇస్తాను, వాలంటీర్ ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే నేనైతే ఒక విషయం చెప్తా ఉన్నాను, మీరు పొరపాటున కానీ ఈవేళ బలవంతపు రాజీనామాలకు వెళ్ళి ఆ బూతుల్లో కానీ ఏజెంట్ల కింద వెళ్తే, ఒక్కసారి బూతుల్లో ఏజెంట్ల కింద వెళ్తే గవర్నమెంట్ సర్వీసులు మీరు పనికిరారు. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎవరైనా బూతుల్లో ఏజెంట్లకి వెళ్తే, గవర్నమెంట్ సర్వీస్ చేసి ఏజెంట్లకి వెళ్తే రేపొద్దు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి మీరు పనికిరారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది శుభ్రంగా 10,000 మీరు జాయిన్ అవ్వండి, మళ్ళీ వచ్చి 10,000 తర్వాత జాయిన్ అయిన తర్వాత పర్మనెంట్ చేయించుకోండి, ముందుకెళ్ళండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.